50వ వారం టీఆర్పీ రేటింగ్స్ చూసిన తర్వాత నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది. ఏంది సార్ 10 టీఆర్పీ రేటింగ్‌లో నిలిచిపోయింది. 12, 13 వస్తా టీఆర్పీ రేటింగ్ అర్బన్ మార్కెట్‌లో. అలాంటిది 10 టీఆర్పీ దాటకుండా 11లో కూడా అడుగు పెట్టకుండా మీరెందుకు సార్ ఆనందపడతా ఉంటారని మీకు డౌట్ రావచ్చు కదా! నా ఆనందానికి కారణం మీరే. అభిమానులు గెలిచారు. ఫ్యాన్స్ గెలిచారు. ఎందుకంటే మనము ఎంతో ఆతృతగా అయితే సీరియల్ అయితే మొదలు పెడతాం చూసేదానికి. ఆ సీరియల్‌లో మనకు కావాల్సిన సీన్స్ లేకుండా అన్‌వాంటెడ్ సీన్స్, అలాగే హీరోని బాగా డౌన్ చేస్తా, హీరోయిన్‌ని బాగా డౌన్ చేస్తా, సైడ్ క్యారెక్టర్‌ని బాగా లేపుతా, అలాగే చెల్లి, బలి అనే కాన్సెప్ట్‌ని మన పైనేసి రుద్దతా, కాపీ పేస్టులు చేసుకుంటా, ఇదే విధంగా కంటిన్యూ అవుతా ఉంటే టీఆర్పీ రేటింగ్స్ ఇంకా ఘోరాతి ఘోరంగా పడిపోతాయి కాబట్టి, మీరు చూడరు కాబట్టి, మీరు అభిమానులుగా ఎంతలా ఆదరించే టీవీ సీరియల్స్ మనకు మంచి మళ్ళీ డెప్త్గా రావాలి, మళ్ళీ మన హీరో హీరోయిన్ అలాగే విలన్ని తొక్కిపట్టి నారదీసే సీన్స్ రావాలి, అలాగే ఈ చెల్లి బల్లి అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి, అలాగే కాపీ పేస్ట్ల కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచి స్టోరీ లైన్ మంచి డెప్త్ ఉండే సీన్స్ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి టీఆర్పీ రేటింగ్స్ రావాలి, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యా సీరియల్ చూసుకున్నా సరే 6 పిఎంలో నుంచి స్టార్ట్ చేసినట్టయితే పెళ్ళి 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 ఇదే గోల. 6 పిఎంలో మిథున అలాగే దేవాకి పెళ్ళి జరగదని మనకు తెలుసు, ఎలాగో తెలుసు. దాన్ని మరి ఎంతలా లాగుతా ఉంటారంటే నా సామిరంగా మామూలుగా అయితే లాగట్లేదు. అక్కడ హీరోకి హీరోయిన్కి పెళ్లి జరిగితే కనీసం చిన్న పిల్లోడిని అడిగినా కానీ హీరో హీరోయిన్ పెళ్ళి వేరే వేరే వాళ్ళకి జరిగితే ఇంక సీరియల్ ఉంటుందా అనేసి మనం అంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా సీరియల్ తీయడం ఏమో నాకైతే అర్థం కాలేదు. ఆ 6 పిఎంలో ఒక పెళ్ళి, 6:30 పిఎంలో ఒక పెళ్ళి అంటే ఘన అలాగే సాహితీ. ఈ చెల్లి బల్లి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తగ్గిస్తారో నాకైతే అర్థం కాదు. మొత్తానికైతే ఈరోజు నిండు మనసు సీరియల్కి అయితే ఒక తెర అయితే దింపారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఘన బావగారు 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 అంటా ఉంటే నాకే తెలియని కంపనం అయితే ఉంది. అలాంటిది మీకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఎఫెక్ట్ అయితే ఈరోజుతో రేపటితో అయితే ఆ బావగారు చాప్టర్ అయితే క్లోజ్ అయిపోతుంది. చెల్లి బలి అనే కాన్సెప్ట్ నిండు మనసు సీరియల్లో కూడా క్లోజ్ అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 7 పిఎంలో ఆ మ్యాడీ ఏమి మాట్లాడుతూ ఉంటాడో అసలు అర్థం కాదు. నా చిన్ని కావాలంటాడు, ఇక్కడ నిశ్చితార్థం రెడీ అవుతాడు. నా చిన్ని కావాలంటాడు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం రెడీ అవుతారు. ఆ కాన్సెప్ట్ అస్సలు నాకు అర్థం కాలేదు. ఓకే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 7:30కి ఇది మహా గొప్ప సీరియల్ అబ్బా. మనకి ఏం జరుగుతుందో నిజమా కళ అనేసి మనకే క్లారిటీ లేకుండా అయితే తీస్తూ ఉంటారు. ఈ వారం ఎపిసోడ్ కానీ చూసుకున్నట్టయితే అది కూడా 10+లోనే నిలిచిపోయింది. అలాగే కార్తీక్ దీపం ద వండర్ఫుల్ సీరియల్ కార్తీక్ దీపం. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, మన కాశీ విలన్ అవుతాడు. ఇక్కడ చెల్లి బలి అనే కాన్సెప్ట్ అయితే మన కార్తీక్ దీపంలో కూడా త్వరలో రాబోతుంది అనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా అయితే మనకి ఈరోజు ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్లు చూసినట్టయితే చెల్లి బల్లి అనే కాన్సెప్ట్ అయితే మనకు వచ్చేసింది. కార్తీక్ దీపం కూడా ఎక్కడో ఉండాల్సిన కార్తీక్ దీపం, ఎక్కడో హైలో ఉండాల్సిన కార్తీక్ దీపం రోజు రోజుకి అతాపాతాలనికి అయితే పడిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇంటియన్ రామాయణం గురించి ఇంక చెప్పాల్సిన పనే లేదు. రాజకీయాలు ఎంతలా బాగా పనిచేస్తాయంటే అంతలా పనిచేయడం వల్లనే ఇంకా ఆ టైం స్లాట్లో అయితే ఉంది. అసలు 10 కాదు కదా, 9లోనే నిలిచిపోయింది టీఆర్పీ రేటింగ్. 8:30 పిఎంలో 9కి నిలిచిపోవడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే గుండెండ గుడి గంటలు సీరియల్ మెచ్చుకోవచ్చు అబ్బా. ఎందుకంటే స్పేస్ లేదు అక్కడ స్టోరీకి, అయినా కానీ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు గుండెండ గుడి గంటలకి బేసిక్గా వాళ్ళ దగ్గర స్టోరీ ఐడియా లేదు. ఐడియా లేకపోవడం వల్ల జస్ట్ వాళ్ళు ఒక ఇమాజిన్ చేసుకొని ₹1,00,000 బహుమతి అనేసి వాళ్ళు 10 ఎపిసోడ్లు లాగేశారు. సింపుల్గా లాగేశారు. అలాగే మన బాలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అంతా మనకు సీరియల్ ఎప్పుడైతే షూటింగ్ అవుతుందో అప్పుడే రిలీజ్ చేసి ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. మీకు కావాలంటే గమనించండి, దీపావళి ఎపిసోడ్లో అలాగే చేశారు. అది అయిపోయిన తర్వాత మన మనోజ్కి ఫిట్స్ వచ్చిన అంటే పక్షవాతం వచ్చినట్టు, ప్రభావతి గారికి మనోజ్కి పక్షవాతం వచ్చినట్టు మన వాళ్ళని బాగా మెస్మరైజ్ చేశారు. అంటే పక్షవాతం వచ్చింది మనోజ్కి, ఎందుకు వచ్చింది పక్షవాతం అని మనం క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ క్యూరియాసిటీని బిల్డ్ చేశారు. అలాగే మనకు ఈ సండే కాకుండా ఒక 10 రోజుల ముందే లాస్ట్ సండేలో మన బాలు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాడు. అంటే డ్యాన్స్ చేస్తా ఉన్నట్టు, ప్రభావతి గారు డ్యాన్స్ చేస్తా ఉన్నట్టు, అందరూ డ్యాన్స్ చేస్తా ఉన్నట్టు ఆ ₹1,00,000 చెక్ చూపించి, అంటే బాలు గెలుస్తాడని మనకు తెలుసు. అలాంటి క్యూరియాసిటీని బాగా డెవలప్ చేశారు.
నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడైతే గుడి నిండా గుడి గంటలు సక్సెస్ అయింది. అందుకోసం అనేసి ఈ వారం 50వ వారం టీఆర్పీ రేటింగ్స్ కానీ విని ఎరిగిన రేట్లో నెంబర్ 1 ప్లేస్లోకి అయితే వచ్చింది. 9:30 PM పొదరిల్లు సీరియల్ డీసెంట్గా ఉందబ్బా, చాలా చాలా డీసెంట్గా ఉంది. ఇదే సీరియల్ అక్కడ ప్రైమ్ టైంలో 8:30 స్లాట్లో 8+ టీఆర్పీ తమిళ్లోనే నెంబర్ 1 సీరియల్, హోల్ తమిళ్లో నెంబర్ 1 సీరియల్ మన పొదరిల్లు సీరియల్ అక్కడైతే ఉంది. అలాంటి సీరియల్ కూడా ఇక్కడ ముందు ఉండే సీరియల్స్ ఎఫెక్ట్ చాలా 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 అయితే పడుతుంది. అలాగే నువ్వు లేక నేను సీరియల్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకు ఎలా ఉందో అనేసి నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనము బ్రహ్మముడి సీరియల్ ఒక హార్ట్ లాగా ఉంటుంది అనేసి నేను మీకు ఎప్పుడో చెప్తాను. ఆ హార్ట్ డ్యామేజ్ అయితే ఇంకా ఆటోమేటిక్గా అన్ని లివర్ ప్రాబ్లం అయిపోతుంది, కిడ్నీ ప్రాబ్లం అయిపోతుంది, అలాగే మన అవయవాలన్నీ పాడైపోతాయని మనకు తెలుసు. అదేవిధంగా బ్రహ్మముడి సీరియల్ ఒక్కటి మాత్రమే 5+ టీఆర్పీ అయితే క్రాస్ అయింది. మిగిలిన అన్ని సీరియల్ ఆఫ్టర్నూన్లో ఉండే అన్ని సీరియల్ ఎక్కడో గుంతను పోయి కూర్చున్నాయని చెప్పొచ్చు. 4+ టీఆర్పీకి అయితే అంకితం అయిపోయినాయి. అదే వేరే ఛానల్లో అయితే 3+ టీఆర్పీ ఉండే ఛానళ్ళు 4+ టీఆర్పీకి వాళ్ళైతే ఎగబాకారు. అలాగే వేరే ఛానల్స్ అంటే అదర్ ఛానల్స్ ఇంక 2 ఉన్నాయి కదా, వాటిలో కూడా మేమేం తక్కువ, మేము కూడా పోటీకి వస్తా ఉన్నట్టయితే వాళ్ళైతే ముందుకైతే వస్తూ ఉంటారు. 7 PM శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ అనే సీరియల్ 3+ టీఆర్పీ ఎప్పుడో పురాతన కాలంలో అయితే జెమినీ టీవీ పడిపోయింది. 3+, 2+ టీఆర్పీ గెయిన్ చేసేది. అలాంటిది జెమినీ టీవీ కూడా నేనుండా అనేసి ముందుకైతే వస్తుంది. అలాగా మీరైతే ఆడియన్స్గా మీ గెలుపు అయితే ఈ వారం టీఆర్పీ రేటింగ్లో అయితే చూపించారనేసి మనం గట్టిగా నమ్మచ్చు. 2026లో ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా స్టార్ మా నెంబర్ 1 ప్లేస్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుంది. స్టార్ మాలో జరిగిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయంటే నేను చెప్తానండి. ఫస్ట్ మనం జియో హాట్స్టార్లో సీరియల్ చూసేటప్పుడు మనకు ఆ సీరియల్లో యాడ్లు వేసేవాళ్ళు. ఇప్పుడు యాడ్లు లేదు, ఓన్లీ కమ్యూనికేషన్ అంటే వాళ్ళకు డబ్బులు సంపాదించుకునే మాత్రం యాడ్లు అయితే వేస్తూ ఉంటారు. కానీ ఒక సీరియల్ యాడ్ అయినా మీరు చూసారా? లేదు. అది అయిపోయిన తర్వాత ఆదివారం అయితే మహాపర్వార్ షో వస్తుంది కదా, ఆదివారం అయితే మహాపర్వార్ షోలో మనకు ఎన్నెన్నో కుప్పలుగా 2 సీరియల్ పోటీ తెచ్చి అక్కడ ఆడియన్స్ అట్రాక్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయి అనేసి ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఆ క్యూరియాసిటీ అయితే కంప్లీట్గా మిస్ అయిందని చెప్పచ్చు. అలాగే మనకు యాక్టర్స్ కమ్యూనికేషన్ అంటే 2 సీరియల్ కంబైన్ చేసి మాట్లాడటం ఒకటి అయితే బాగా మిస్ అయింది. అంటే 2 సీరియల్ను కలగలిపి మహాసంగ్రమం ఎపిసోడ్ లాంటివి తీసేది చాలా చాలా రేర్ అయిపోయింది. అది కూడా ఒక మైనస్ పాయింట్. అలాగే అవార్డ్ ఫంక్షన్ జరగలేదు, అదొక మైనస్ పాయింట్. కొత్త యాక్టర్స్ని తీసుకొని పాత యాక్టర్స్ని అంతా గాలి కొదిలేశారు. పాత యాక్టర్స్ని గాలి కొదిలేయడం వల్ల పాత యాక్టర్స్ మళ్ళీ ఖచ్చితంగా సీరియల్లోకి వస్తేనే పూర్వ వైభోగం వస్తుంది అనేసి. ఎందుకంటే జనాలు బాగా హట్ అయిపోయినారు. అంటే మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, కావాల్సి కన్నానే మా వాళ్ళని పక్కన పెట్టేశారు అనేసి జనాలు బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకోసం అనేసి మా వాళ్ళకి అవకాశం రాలేదు కదా, అందుకోసమనే మీ ఛానల్ ఈ విధంగా టీఆర్పీ డౌన్ అయిపోతుంది అనేసి చాలా మంది అయితే మెసేజ్లు అయితే చేస్తూ ఉంటారు. అలాగే సీరియల్ బాగలేదు, మార్చండి, స్టోరీ లైన్ మార్చండి, విలన్ పవర్ తగ్గించండి, సైడ్ క్యారెక్టర్లను పక్కన పెట్టండి అనేసి ఎంతోమంది మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఆ మెసేజ్లకి నాకేం సంబంధం అన్నట్టయితే మన స్టార్ మా ఛానల్ అయితే బిహేవ్ చేస్తుంది. అందుకోసం అనేసి ఆడియన్స్ తలుచుకుంటే ఎలాంటి పవర్నైనా సరే దింపగలరు అనేసి నిరూపించారు. అందుకోసం అనేసి 50వ వారం టీఆర్పీ రేటింగ్ అయితే దారుణంగా అయితే వచ్చింది. మనం ఆఫ్టర్నూన్ సీరియల్సే మనకి ఎంత డేంజర్లో ఉన్నాయంటే అంత డేంజరు. అదే విధంగా మనకు ఖచ్చితంగా ప్రైమ్ టైంలో ఉండే 2-3 సీరియల్ అయితే ఆఫ్టర్నూన్లో పడతాయనేసి మనకైతే క్లారిటీగా తెలుసు. ఇదే విధంగానే ఉన్నాయంటే అన్ని సీరియల్ కూడా ఎండ్ చేసేసరికైతే స్టార్ మా అయితే వెనకాడదు మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే స్టోరీ లైన్ లేకుండా అక్కడ స్టోరీ నెంబర్ 1 ప్లేస్ని కోల్పోతూ ఉంటే ఎప్పుడు తరతరాలు నెంబర్ 1గా ఉన్న 10 సంవత్సరాల నుంచి నెంబర్ 1గా ఉన్న ఛానల్ అక్కడ టీఆర్పీని కోల్పోతా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో మనకు తెలుసు. అలాంటి డెసిషన్స్కి మన సీరియల్స్ వాళ్ళు లొంగకూడదు అనుకుంటే ఖచ్చితంగా మంచి స్టోరీ రావాలి. అలాగే అభిమానులు అయితే ఆదరించండి, ఆదరించేదానికన్నా కొంచెం తక్కువగా అయితే ఆదరిస్తూ ఉంటారు అనేసి మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. అదే చెప్తాను కదా, ఇప్పుడు మనకు కావాల్సింది మనం ఎవరిని చూసాను, హీరో హీరోయిన్ చూసాను. ఆ హీరో హీరోయిన్ లేకపోతే మనం ఎందుకు చూసాను చెప్పండి. అందుకోసం అనేసి ప్రాబ్లం అయితే అయింది. కొంచెం లెంత్ అవుతుంది వీడియో, కానీ చివరి వరకు చూడండి, ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి, అన్నీ మీకు అయితే చెప్తాను. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 0.76 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.00 అయితే వచ్చింది.
పాపే మా జీవన్ జ్యోతి వచ్చి అర్బన్ సోల్ వచ్చి 4.07 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.49 అయితే వచ్చింది. ఇక చూడండి ఎంత తక్కువ సమయం అసలు అక్కడ వేరే ఛానల్లో చూసుకున్నట్టయితే అదే టైం స్లాట్లో 12:30 పిఎంలో అర్బన్లో వచ్చి 4.02 అయితే వచ్చింది. 4.02 అయితే వచ్చింది. ఎక్కడ దాదాపు 50 లక్షల మంది డిఫరెన్స్ వస్తుంది. ఒక ఛానల్లో నుంచి 50 లక్షల మంది డిఫరెన్స్ వస్తుంది. ఇంత డిఫరెన్స్ ఇంత వేరియేషన్ ఉంటే ఎలా వస్తుంది చెప్పండి. అలాగే నిన్ని కోరిసేర్లో వచ్చి అర్బన్ వచ్చి 5.04 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.83 అయితే వచ్చింది. ప్రతి ఒక్క సీరియల్ తగ్గిందిగానే ఉంది. అలాగే బ్రహ్మముడి సీరియల్ వచ్చి లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం బెటర్ అయింది. నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని మనం అనుకోవచ్చు. కానీ 6+ ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా క్రాస్ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పచ్చు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం ఫ్యాన్స్గా ఎంత బాధపడతాము, ఎంత హర్ట్ అవుతామో ఇక్కడైతే మీరు చూపిస్తాను టీఆర్పీ రేటింగ్లో చూపిస్తూ ఉంటారు. క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఛానల్ వాళ్ళు కూడా దీనిపైన అయితే పెద్ద రివ్యూలు అయితే చేయబోతున్నారు. అలాగే పెద్ద మీటింగ్లు అయితే పెడతారనేసి మనకైతే క్లారిటీగా అయితే వస్తుంది. అలాగే 2026 కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఆ కొత్త సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో తీసుకొస్తారు ఏమనేసి మనం అయితే చూడబోతున్నాం. అలాగే 6 సీరియల్ అయితే ఎండ్ చేస్తారని మనకైతే తెలుస్తాను. కొత్త సీరియల్ 4 అయితే వస్తున్నాయి కదా. వారసురాలు ప్రోమో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే బ్రహ్మముడి వచ్చి అర్బన్ వచ్చి 5.44 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.26 అయితే వచ్చింది. అదే హార్ట్ ఒకటి చెడిపోతే మిగిలినటువన్నీ అవయవాలంతా చెడిపోతాయి అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. నన్ను అనుకోవచ్చు మీరు బ్రహ్మముడిని ఎత్తుతా ఉంటారు అనేసి. ఇప్పుడు రియాలిటీ కనపడుతుంది కదా మీకేం జరుగుతుంది అనేసి. అలాగే పలికే బంగారమైన వచ్చి అర్బన్ వచ్చి 5.08 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.89 అయితే ఉంది. అలాగే సప్తపది సీరియల్ ఇక్కడ 4.81 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.33 అయితే ఉంది. అక్కడ స్లాట్ లీటర్ అయితే అయింది కలవరకోళ్ళు కనమహాలక్ష్మి సీరియల్. అది అయిపోయిన తర్వాత మన మగువ సీరియల్ అర్బన్ వచ్చి 4.49 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.90 అయితే ఉంది. ఇక్కడ 2 సీరియల్ అయితే ప్రైమ్ టైంలో ఉండే 2 సీరియల్ అయితే ఖచ్చితంగా 1 PM కోటి అయితే కావాలి. అలాగే 2:30 PMకి అయితే ఖచ్చితంగా కావాలి. ఈ 2 టైం స్లాట్లు నువ్వుంటే నా జతగా ఆఫ్టర్నూన్కి వేసినా కానీ మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తున్నాను మనం అయితే అనుకోవచ్చు. అలాగే మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 3.91 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.29 అయితే ఉంది. దానికోసం అనేసి ఇప్పుడు గుప్పుడంత మనసు సీరియల్ని మళ్ళీ అయితే టెలికాస్ట్ చేయాలనేసి అయితే నిర్ణయించుకున్నారు. 3:30 నుంచి 4 PM మధ్యలో అయితే వేసి ఈ సీరియల్ కొంచెం బూస్ట్ అప్ ఇవ్వాలి. ఎందుకంటే ఓల్డ్ యాక్టర్స్ని మళ్ళీ చూస్తారు కదా అనేసి వాళ్ళైతే విధంగా ప్లాన్ చేశారని తెలుస్తూ ఉంది. చూద్దాం గుప్పుడంత మనసు వస్తే అన్న ఈ సీరియల్ మళ్ళీ సీరియల్కి మగోకి హైప్ వస్తుందా లేదా అనేసి మనం అయితే చూడాలి. అలాగే నువ్వుంటే నా లాగి పెడతా ఉంటారు టైమ్స్ లేట్ అయిన తర్వాత. అదే ఇప్పుడు మంచి మార్కులు వస్తాను అనుకోండి, మన టీచర్ కూడా ఇంకా మంచిగా చెప్తే ఇంకా మంచి మార్కులు వస్తాయి కదా, డిస్టింక్షన్ వస్తుంది కదా, స్టేట్ ఫస్ట్ వస్తారు కదా అనేసి అనుకుంటారు. ఈ విధంగా మార్కులు తగ్గిపోతా అంటే వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతేలే అనేసి అనుకుంటారు కదా. అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా అనుకున్నారేమో మనం 6 PMలో ఉంటాం, ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు, ఉన్న రోజులు ఊరికే అట్ట కానిద్దాము, లాగదాము, శాంత లాగినట్లు లాగదాం అనేసి అయితే ప్లాన్ చేస్తా ఉన్నట్టుంది. అందుకోసం అనేసి నిండు మనసు నువ్వుంటే నా జతగా సీరియల్ బాగా డౌన్ అయితే అయిపోయింది టీఆర్పీ రేటింగ్. అర్బన్ వచ్చి 5.61 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.57 అయితే ఉంది. ఒకే ప్యాటర్న్ అంటే 6 PM స్టార్ట్ అయితే 7:30 PM వరకు దాదాపు 4 సీరియల్ పెళ్ళి చెల్లి బలి అదే సరిపోతుంది. అదేవిధంగా నిండు మనసు సీరియల్ అర్బన్ వచ్చి 8.58 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.33 అయితే ఉంది. బాగా అయితే ఇచ్చినట్టుంటారు. అందుకోసం అనేసి టక ఘన పెళ్ళి నిజాలు అన్నీ బయటకైతే వచ్చేసాయి ఈ వారంతో. ఆ పేడ పట్టిండే దరిద్రం అయితే వదిలిపోయింది, ఆ పెళ్లి గోడలు అయితే వదిలిపోయిందని మనం అనుకోవచ్చు. అలాగే చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 10.44 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.33 అయితే ఉంది. ఈ సీరియల్ గురించి మనం చాలా మాట్లాడుకోలేవు. ఇక్కడ మ్యాడీ ఏం మాట్లాడుతూ ఉంటారో అసలు అర్థమే కాలేదు. హీరో అనుకుంటే హీరోయిన్ వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటే నేను నిశ్చితార్థం అంటారు, పెళ్లి చేసుకుంటా అంటాడు, మళ్ళీ లవ్ చేస్తా అంటాడు, మళ్ళీ మా అమ్మని చంపినారు అంటారు. ఈ విధంగా 7 PMలో ఇక్కడ ఇలాంటి డల్ స్టోరీ ఉండడం బట్టే అక్కడ వేరే ఛానల్లో మంచి టీఆర్పీతో 3+ టీఆర్పీ రికార్డు క్రియేట్ చేసాయి అక్కడ. ఆ విధంగా ఉండదు. మనం ఇంకా ఇల్లాల పిల్లల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అది ఖచ్చితంగా ఇంకొక నెల తిరిగే లోపల నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నం స్లాట్కి అయితే షిఫ్ట్ అయిపోయేందుకు రెడీగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 352 ఎపిసోడ్లు అయింది, ఇంతవరకు ఒక్కరోజు కూడా స్లాట్ లీటర్ అయితే అవ్వలేదు. అలాగే నెంబర్ 1 పిల్లర్స్కి అయితే రాలేదు. కాబట్టి అర్బన్ స్టోర్ వచ్చి 13.73 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 10.23 అయితే వచ్చింది. కార్తీక దీపం 15, 16 వచ్చినప్పుడు ఇది 15 వస్తుంది.
కార్తీక దీపం 14 వచ్చినప్పుడు ఇది 13 వస్తుంది. కార్తీక దీపం 13 వచ్చినప్పుడు ఇది 12 వస్తుంది. కార్తీక దీపం ఫ్యాన్స్ దీనికి వస్తా ఉంటారా? లేకపోతే ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాదు. అలా కార్తీక దీపం సీరియల్ కూడా ఓన్ మనమైతే ఎత్తేస్తా ఉన్నాం కానీ అక్కడ ఆశించినంత అయితే కార్తీక దీపంలో కూడా ఏం లేదు. కానీ నెంబర్ 1 పొజిషన్ని కార్తీక దీపం స్టాండర్డ్గా అయితే మెయింటైన్ చేస్తుంది. అర్బన్ అంటే సిటీ ఆడియన్స్ని పక్కన పడేసినా కానీ ఇక్కడ విలేజ్ ఆడియన్స్ మాత్రం కార్తీక్ దీపానికి అయితే గుడి కట్టేస్తా ఉంటారని చెప్పొచ్చు. అర్బన్ వచ్చి 14.71 నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే లిక్కిస్తూ ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.82 అయితే ఉంది. ఇంటింటి రామాయణం వచ్చి అర్బన్ వచ్చి 11.96 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.05 అయితే ఉంది. రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుంది. రాజకీయాలు పక్కన పెట్టి ఆడియన్స్కి ఏం కావాలో చూసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి. అలాగే గుండెండ గుడిగంటల అర్బన్ వచ్చి 12.19 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.94 అయితే ఉంది. స్పేస్ లేదు స్టోరీలో, అక్కడ స్పేస్ లేదు. అయినా కానీ సైడ్ ట్రాక్ కాకుండా ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి ₹1,00,000 చెక్ అనేసి అక్కడ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయని మనకు ముందుతోనే హింట్ ఇచ్చి సీరియల్ పైన క్యూరియాసిటీని అయితే బాగా డెవలప్ చేస్తూ ఉంటారు. అది అన్ని సీరియల్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ గుండెండ గుడిగంటలో ఒక్కటి మాత్రమే సక్సెస్ అవుతుంది. అందుకోసం అనేసి నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుంటుంది. అలాగే పొదరేలు సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 8.19 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.66 అయితే ఉంది. పొదరేలు సీరియల్ ఇప్పుడు తక్కువ ఉన్నా కానీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే గెయిన్ చేయబోతుంది. ఎందుకంటే హీరోయిన్ ఆ ఇంటికి పోయిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అన్నట్టయితే ఉంటుంది సీరియల్. దానికోసం అనేసి మంచి టీఆర్పీ అయితే వస్తుంది. అలాగే ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే అసలైన అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మా టీవీకి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు జీ తెలుగులో ఉండేవాళ్ళు, జెమినీ టీవీలో, ఈటీవీలో ఉండే ఆడియన్స్ అంతా బిగ్ బాస్కి బాగా కనెక్ట్ అయి ఉంటారు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చూస్తున్నట్టయితే టీఆర్పీ అనేది బాగా తగ్గింది. ఆ టీఆర్పీ తగ్గడం కోసం ఇంకా మన వాళ్ళు ఎలాంటి ప్లాన్లు చేస్తారు, ఏమి ఆ టీఆర్పీని లేపాలనేసి మనమైతే చూద్దాం. ఎందుకంటే బిగ్ బాస్ కోసం సోమవారం అయితే ఫుల్ హైప్లో ఉండేది. ఎందుకంటే అక్కడ మనకు టీఆర్పీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా? 21 నిమిషం సీరియల్ వస్తే 21 నిమిషంలో ఎన్ని నిమిషాలు వస్తుంది, ఎన్ని నిమిషాలు టీవీలో టెలికాస్ట్ అవుతుంది, 16 నిమిషాల, 18 నిమిషాల, 20 నిమిషాల, 21 నిమిషమా అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అక్కడ టీఆర్పీ రేటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మన గుండెండ గుడిగంటలకు కానీ పొదరిల్లు సీరియల్కి కానీ లాస్ట్ వీక్ ఆ ముందు వీక్లంతా బాగా మంచి టీఆర్పీ రావడానికి కారణం ఏంటి సార్? బిగ్ బాస్ ఇంకొక 5 నిమిషాలు స్టార్ట్ అవుతుందంటే మనం 5 నిమిషాల ముందు నుంచే టీవీ ముందర కూర్చుంటాం. గుండెండ గుడిగంటలో అలవాటు అవుతుంది. ఆ విధంగా అయితే ప్లాన్ చేశారు. అందుకోసమనే పొదరిల్లు సీరియల్ కూడా 2 వారాల ముందు తీసుకొచ్చింది కూడా అందుకోసమే ప్లాను. ఎందుకంటే ఆడియన్స్ ఒకసారి కనెక్ట్ అయ్యారంటే ఆటోమేటిక్గా మళ్ళీ రేపు ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీతో చూస్తారనేసి వాళ్ళైతే ఆ విధంగా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. అలాంటి ప్లాన్లు మన గుండెండ గుడిగంటలో అలాగే పొదరిల్లు సీరియల్ ప్లాన్స్ అయితే సక్సెస్ఫుల్ అయ్యాయి అని మనం అనొచ్చు. ఎందుకంటే రేపు వారం టీఆర్పీ రేటింగ్స్లో మనకు పొదరిల్లు అలాగే నువ్వు లేక నేను లేనని సీరియల్ ఎలా ఉంటాయని మనకు క్లారిటీ వస్తుంది. అలాగే గుండెండ గుడిగంటలో క్లారిటీ వస్తుంది. కార్తీక దీపం, ఇల్లు ఇల్లాల పిల్లలు పోటీ అయితే పడుతూ ఉన్నాయి నెంబర్ 1 పొజిషన్ కోసం. అర్బన్లో వాటిని ఏం జరుగుతుందో చూద్దాం. ఖచ్చితంగా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆడియన్స్ గెలవాలి. మనం గెలిచేది మన సీరియల్, మనం చూసేది మన ఫ్యాన్స్, ఆడియన్స్ గెలవాలనేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.